82లో పార్టీ పెట్టినప్పుడు 83లో గెలిపించారు. మీరు రథ సారథులు మీరు నడిపించారు. అలాగే 84లో ప్రజాస్వామ్యం కూనీ చేపట్టప్పుడు ఆయన పదవిచ్యుతుడైనప్పుడు మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. అవిభక్త రాష్ట్రం 2 ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విజన్ ఏదైతే 2020తో వచ్చారో ముందుకొచ్చారో అసలు ప్రపంచ దేశాలకే ఆయన విజన్ ఒక ఆదర్శం. విజనరీ లీడర్ ఆయన. విద్యావిషయంకి వస్తే 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, అలాగే 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, ఒక డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఇలాంటివి ఎన్నెన్నో. అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బున్న వాళ్ళకే అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాళ్ళకి ముంగిడికి తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు.